మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసండి. సో ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మూవీ మలైకోటై వాలిబన్. సో ఈ సినిమా లాస్ట్ మంత్ జనవరిలో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఈ సినిమా డిజాస్టర్ అయింది. అండ్ ఒక 4 days బ్యాక్ మన ఛానల్ కూడా అప్డేట్ ఇచ్చారు. సో మా డిజాస్టర్ అయిందని. సో కమింగ్ సూన్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవ్వబోతుందని అప్డేట్ ఇచ్చాం కదా. సో ఫైనలీ ఎస్టర్డే ఓటీ డేట్ అయితే లాక్ అయింది. కానీ ఇంకా మనకు ఇన్స్టాగ్రామ్లో అండ్ వాళ్ళ అఫీషియల్ పేజీలో అంటే ట్విట్టర్లో ఇంకా డేట్ లాక్ చేయలేదు. అండ్ రీసెంట్గా ఎస్టర్డే ఆసియా ఒక ప్లస్ ఏదో ఒక మలయాళం ఛానల్కి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేశారు అనమాట టీవీలో. అక్కడ కింద స్క్రోల్లో మలైకోటై వాలిబన్ స్ట్రీమింగ్ ఆన్ February 23 అని ఒక హింట్ ఇచ్చారనమాట. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో ఫైనలీ డిక్లేర్ అయిపోయింది. మనకు థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రాబోతుంది. సో డేట్ అయితే లాక్ అయింది. ఇంకొక 1 or 2 daysలో అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఖాతాలో. సో ఈ సినిమా కనుక తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమింగ్ అయితే సో మీకైతే రికమెండ్ చేయను మామ. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఈ 3 కంటెంట్ సంబంధించిన మూవీస్ మాత్రమే రికమెండ్ చేస్తా. ఫ్లాప్, డిజాస్టర్, అటర్ ఫ్లాప్ మూవీస్ రికమెండ్ చేయను. ఎందుకంటే టైం వేస్ట్, డేటా బొక్క మామ. ఏం చూద్దాం, థియేటర్లో చూడలేదంటే ఇంకా ఓటీటీలో ఏం చూస్తాం. సో అందువల్ల రికమెండ్ చేయను, మీరు స్కిప్ చేసాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, తమిళ యాక్టర్, కమెడియన్ అండ్ హీరో ఆర్జే బాలాజీ నటించిన లేటెస్ట్ మూవీ సింగపూర్ సలూన్. సో రీజన్గా ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ అయ్యి అండ్ మొత్తానికి తమిళ్లో యావరేజ్ టాక్ అయితే వచ్చింది. అండ్ థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఇప్పుడు 10 కోటా ఓవర్సీస్ ఓటీటీలో ఈ సినిమా ఈ నెల February 23 స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. ఫైనలీ సినిమా యావరేజ్ కాబట్టి మీకైతే రికమెండ్ చేయను, టైం వేస్ట్, డేటా బొక్క. అండ్ ఒకవేళ ఈ సినిమా మనకు అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే కనుక అప్పుడు కూడా మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే టాక్ అంత బాగాలేదు మామ. సో యావరేజ్ మూవీ కాబట్టి స్కిప్ చేసాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో విశ్విక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గామి. అండ్ ఎస్టర్డే ఈ మూవీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఒక టీజర్ అయితే డ్రాప్ అయింది. సో టీజర్ బాగుంది. అండ్ ఈ టీజర్ లాస్ట్ ఎండింగ్లో ట్రైలర్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మామ. సో ఫైనల్లీ మనకు గామి ట్రైలర్ ఈ నెల February 29 మల్టిప్లాడలో యూట్యూబ్లో అయితే డ్రాప్ అవబోతుంది. మరి ఈ ట్రైలర్ ఏ టైంలో వస్తుంది అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఫర్దర్ వీడియోలు అప్డేట్ ఇస్తా. అండ్ ఫైనల్లీ మనకు ఈ సినిమా నెక్స్ట్ మంత్ March 8 రిలీజ్ అవుతుంది. అదే డేట్లో భీమా అంటే హీరో గోపీచంద్ సినిమా కూడా 2 సినిమాలు ఒకే రోజు క్లాష్ అవబోతున్నాయి. మరి భీమా ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. మోస్ట్లీ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న లేటెస్ట్ బ్యాండ్ మూవీ హరిహర వీరమల్లు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 4 days బ్యాక్ ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ ఇచ్చాను షార్ట్ వీడియోలో. ఏం చెప్పే వీడియోలో మామ, ఈ మూవీ నుంచి VFX పనులు చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలా ఒక 4 ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. తొందరలో మూవీ టీం ఒక అనౌన్స్మెంట్ రాబోతుందని చెప్పాం కదా. సో ఫైనలీ మనకు నెక్స్ట్ మంత్ March 8 అంటే శివరాత్రి సందర్భంగా ఒక గ్లింప్స్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రాబోతుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన క్యారెక్టర్ సంబంధించిన కొంత పార్ట్ అయితే ఉంది. ఒక 2 వారాలు యాక్ట్ చేస్తే తన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అదనమాట, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ అనుష్క శెట్టి. సో వీళ్ళ కాంబినేషన్ ఒక పీరియాడిక్ డ్రామా మూవీ అండ్ ఒక 4 days బ్యాక్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సినిమా యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు, హై బడ్జెట్ మూవీ. అండ్ మరి అది కాకుండా ఈ సినిమా టైటిల్ అయితే కొంచెం వైరల్ అవుతుంది. ఏంటంటే శీలావతి అని ఒక టైటిల్ అయితే వైరల్ అవుతుంది. సో ఇది శీలావతి అంటే కొంచెం శీలం గురించి ఏదో కొంచెం నెగిటివ్ వైబ్ కానీ కనిపిస్తుందని మూవీ టీం ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఏదో సెర్చ్ చేస్తున్నారన్నమాట. మొత్తానికి ఈ సినిమాలో హీరోగా అంటే హీరోయిన్ అనుష్క శెట్టికి పేరుగా తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు యాక్ట్ చేయబోతున్నాడు. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఈ సినిమా గురించి ఇదే మామ. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. సో రీజన్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఓవరాల్గా యావరేజ్ టాక్ అయితే వచ్చింది. అండ్
తర్వాత 4 వారాల గ్యాప్లోనే అమెజాన్ ప్రైమ్లో కూడా మల్టిపుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. సో ఫైనల్ ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. సో ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ మార్చి 10న సాయంత్రం 6 గంటలకి ఈటీవీ తెలుగు ఛానల్లో టెలివిజన్ ప్రీమియర్ అవుతుంది. అండ్ వన్ టైం వాచబుల్ సినిమా బాగుంటుంది. సో మిస్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్, డైరెక్టర్ వెంకీ కుడుమల. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ మూవీ భీష్మ సూపర్ డూపర్ అయింది. సెకండ్ కాంబినేషన్ అనమాట. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ టీజర్ కూడా డ్రాప్ చేశారు. అండ్ ఫస్ట్ లుక్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చెక్ ఇట్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే యాక్ట్రెస్ శ్రీలీల. యాక్చువల్లీ ఈ సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ అనుకున్నది రష్మిక మందన. ఆల్రెడీ ఒక ఇంట్రో వీడియో కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనమాట యాక్ట్రెస్ రష్మిక మందన. సో మొత్తానికి కన్ఫర్మ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ తన క్యారెక్టర్ సంబంధించిన కొన్ని సీన్స్ కూడా డైరెక్ట్ షూట్ చేశారనమాట. సో మొత్తానికి మూన్నార్లో ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ షెడ్యూల్ తొందరలో అయితే ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో వెయిట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. సో ఈ సినిమా షూటింగ్ ఒక డ్యూయట్ సాంగ్ అయితే తెరకెక్కిస్తున్న డైరెక్టర్ నాగశ్విన్. అండ్ హీరోయిన్ ఎవరు దిశా పాటాని. సో ఫైనల్లీ మనకు మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. క్లియర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, లియో పార్ట్ 2. రీసెంట్గా డైరెక్టర్ లోకేష్ కనరాజ్ ఒక తమిళ్ ఇంటర్వ్యూ ఛానల్లో హింట్ ఇచ్చాడనమాట ఒక 4 days బ్యాక్. ఏంటంటే లియో 2 కంపల్సరీగా ఉంటుంది, కానీ ఇళయదళపతి విజయ్ ఫోకస్ అంతా ప్రజెంట్ రాజకీయాల్లో ఉంది కాబట్టి సో ఆయన డిపెండ్ మీద ఉందన్నమాట సినిమాని చెప్పేశాడు. కాబట్టి ఆల్రెడీ ఒక వైరల్ అయింది. రీజన్ మీకు ఒక 10 days బ్యాక్ కూడా ఒక వీడియో కూడా చేశాను. ఏంటంటే ఇళయదళపతి విజయ్ చివరి సినిమా అది మన తెలుగు ప్రొడ్యూసర్ డివివి దానయ్య బ్యానర్లో ఉండబోతుంది. అదే చివరి సినిమా. డైరెక్టర్ ఎవరనేది కన్ఫర్మ్ ఇంకా కాలేదు. సో లాస్ట్గా అటు ఇటు తిరిగి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో డివివి దానయ్య వాళ్ళ బ్యానర్ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే తప్ప మిగతా వచ్చేదంతా ఫేక్ న్యూస్. కాబట్టి ఏది నమ్మకండి. సో మన ఛానల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది, అదే నమ్మండి. ఓకే, క్లియర్. సో మొత్తానికి లోకేష్ కనరాజ్ చెప్పింది పార్ట్ 2 కన్ఫర్మ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆల్రెడీ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెంకట ప్రభు డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్రెడీ ఒక 20% కంప్లీట్ అయింది. సో ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఈ సినిమా ఈ ఇయర్ 2024లో వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2025 వస్తుందా డౌటే. తర్వాత ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ డివివి దానయ్య ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది. మరి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అది ఒక 1 year అవుతుందిలే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ ఉంటుంది. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో ఎవరు ఖైదీ 2 తీస్తాడా లేకపోతే విక్రమ్ 2 తీస్తాడా లేకపోతే లియో 2 తీస్తాడా, ఏ సినిమా తీస్తాడు ముందు తనకి ఇంకా క్లారిటీ లేదు. సో మొత్తానికి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి మామ. సో క్లియర్. ఇంకా 2 years ఉంది మామ ఎలక్షన్సా. ఈ 2 yearsలో 3 సినిమాలు సాధ్యమనా? నాకు డౌట్ ఏమో, ఎక్కడో డౌట్ కొడుతుంది. కాబట్టి మోస్ట్లీ లియో పార్ట్ 2 ఉండకపోవచ్చు. మీరు మర్చిపోండి, నేను మర్చిపోతా. అదనమాట. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ మీరు నమ్మకండి. మన ఛానల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యూన్. క్లియర్ అది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.